హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ వాక్ బై ఎస్కే. ఈరోజు నేను ఈ వీడియోలో తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ సాంస్క్రిట్కి సంబంధించినటువంటి జస్త్వా మరియు అనునాసిక సంధులను డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. అయితే మనకు ఇంటర్ సెకండ్ ఇయర్లో మొత్తము 5 సంధులను ఇవ్వడం జరిగింది. అవి 1 స్తుత్వ సంధి, 2 ష్టుత్వ సంధి, 3 జస్త్వ సంధి, 4 అనునాసిక సంధి, 5 విసర్గ సంధి. అయితే ఇందులో స్తుత్వ సంధి, ష్టుత్వ సంధి, విసర్గ సంధి ఈ 3 సంధులు ఏవైతే ఉన్నాయో అవి నేను గత వీడియోలలో డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు ఆ వీడియోలను చూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి ఆ వీడియోలను చూడండి. ఇక ఈ రోజు మాత్రం ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ జస్త్వ మరియు అనునాసిక సంధులు. ముందుగా జస్త్వ సంధి యొక్క సూత్రాన్ని చూద్దాము. జస్త్వ సంధి యొక్క డెఫినేషన్ ఏంటి అంటే, కచట తపలకు అచ్చులు కానీ మృదు హల్లులు కానీ, మృదు హల్లులు అంటే సాంస్క్రిట్లో ఉండేటువంటి గజడ దబ హయవరల అనేటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మృదు హల్లులు అంటారనమాట. కాబట్టి కచట తపలకు అచ్చులు కానీ మృదు హల్లులు కానీ పరమైనట్లయితే, అంటే ఆపోజిట్లో ఉన్నట్లయితే ఏవి ఆదేశంగా వస్తాయి? గజడ దబలు అనేటువంటివి ఆదేశంగా వస్తాయి. అంటే మొదటి పదము యొక్క చివర కచట తపలు ఉండి రెండవ పదము అచ్చులతో కానీ మృదు హల్లులతో కానీ ప్రారంభమైనట్లయితే ఈ కచట తప అనేటువంటి అక్షరాల స్థానంలో గజడ దబలు అనేటువంటివి ఆదేశంగా వస్తాయి, అంటే రీప్లేస్ అవుతాయి అన్నమాట. అంటే కాకి ఆపోజిట్ వర్డ్ అచ్చుతో కానీ మృదు హల్లుతో కానీ ప్రారంభమైనట్లయితే కా అనేటువంటి లెటర్ గాగా మారుతుంది. అదేవిధంగా మొదటి పదం యొక్క చివర చా ఉండి ఆపోజిట్ వర్డ్ అచ్చుతో కానీ మృదు హల్లుతో కానీ ప్రారంభమైనట్లయితే చా కాస్త జా అనేటువంటి లెటర్ గా మారుతుంది. అంటే కచడ తపలు అనేటువంటి అక్షరాలు కాస్త గజడ దబలు అనేటువంటి అక్షరాలుగా మారుతాయి అన్నమాట. ఇది సంధి యొక్క సూత్రం. అదేవిధంగా అనునాసిక సంధి యొక్క డెఫినేషన్ ని కూడా ఒకసారి చూద్దాము. అనునాసిక సంధి యొక్క డెఫినేషన్ ఏంటి అంటే, కచడ తపలకు అనునాసికలు పరమైనట్లయితే. అనునాసికలు అంటే అర్థం ఏంటి? నాసికతో ఉచ్చరించేటువంటి అక్షరాలు ఏవైతే ఉంటాయో వాటిని అనునాసికలు అంటారు. జనరల్ గా ఈ అనునాసికలు అనేవి వర్గలోని చివరి అక్షరాలుగా ఉంటాయి. ప్రతి వర్గలోని చివరి అక్షరం ఏదైతే ఉందో దానిని అనునాసిక అంటారు. ఇక్కడ అనునాసికలు అంటే ఇణ్య, ఇణి, న, న, మా అనేటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనునాసికలు అంటారు. ఈ విధంగా కచట తపలకు అనునాసికలు పరమైనట్లయితే ఏవి ఆదేశంగా వస్తాయి? అనునాసికలే ఆదేశంగా వస్తాయి. అంటే ఒక సంధి రూపాన్ని విడదీసినప్పుడు అందులోని మొదటి పదము యొక్క చివరి అక్షరము కచట తపలు ఉండి రెండవ పదము యొక్క మొదటి అక్షరము అనునాసిక ఉన్నట్లయితే ఈ కచట తప అనేటువంటి స్థానంలో ఏవి రీప్లేస్ అవుతాయి? మళ్ళీ అనునాసికలే రీప్లేస్ అవుతాయి అన్నమాట. ఇది మనం ట్రెడిషనల్ గా చెప్పుకునేటువంటి సూత్రం. అయితే ఈ ట్రెడిషనల్ విధానంలో కాకుండా గత వీడియోలో అంటే స్తుత్వ సంధిని ష్టుత్వ సంధిని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏ విధంగానైతే ఈ టేబుల్ని చూస్తూ సంధి పదాలను విడదీయడము కలపడమే కాకుండా సంధిని గుర్తించేటువంటి విధానాన్ని మీకు నేర్పించానో అదే విధంగా జస్త్వ మరియు అనునాసిక సంధులలో కూడా కేవలం ఈ టేబుల్ని చూస్తూ సంధి పదాలను విడదీయడము కలపడమే కాకుండా ఆ సంధిని గుర్తించేటువంటి విధానాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో నేర్పిస్తాను. ముందుగా మనం ఈ టేబుల్ని చూస్తూ జస్త్వ మరియు అనునాసిక సంధులను ఏ విధంగా గుర్తించాలో ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా సరే ఒక సంధి రూపాన్ని విడదీసినప్పుడు అందులోని మొదటి పదము యొక్క చివరి అక్షరము కాచాటాతాపాలోని ఏదైనా ఒక లెటర్ ఉండి రెండవ పదము అనేటువంటిది అనునాసికతో మొదలైనట్లయితే అది ఏ సంధి అవుతుంది? అనునాసిక సంధి అవుతుంది. అలా కాకుండా ఒక సంధి రూపాన్ని విడదీసినప్పుడు అందులోని మొదటి పదము యొక్క చివరి అక్షరము కచట తపలోని ఏదైనా ఒక లెటర్ ఉండి రెండవ పదము అనునాసికతో కాకుండా వేరొక అక్షరంతో మొదలైనట్లయితే అది జస్త్వ సంధి అవుతుందన్నమాట. అంటే దీనిని బట్టి ఏమర్థం అవుతుంది? ఒక సంధి రూపాన్ని విడదీసినప్పుడు
అందులోని మొదటి పదము యొక్క చివరి అక్షరము కచట తపలోని ఏదైనా ఒక లెటర్ ఉన్నట్లయితే అది అనునాసిక సంధి కానీ లేదా జస్త్వ సంధి కానీ అవడానికి అవకాశం ఉంటుంది. అయితే అది జస్త్వ సంధియా అనునాసిక సంధియా అనేది మనం ఎలా నిర్ణయిస్తాము అంటే రెండవ పదంలోని మొదటి అక్షరాన్ని బట్టి మనం నిర్ణయిస్తాం. కాబట్టి విడదీసినప్పుడు రెండవ పదం యొక్క మొదటి అక్షరము అనునాసిక ఉన్నట్లయితే అది అనునాసిక సంధి అవుతుంది. అనునాసిక కాకుండా మరొక లెటర్ ఉన్నట్లయితే అది ఏ సంధి అవుతుంది? అది జస్త్వ సంధి అవుతుంది అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ ని మనం చూద్దాం. ఓకేనా? ఇక్కడ వాక్ ప్లస్ ఈషహ అనేటువంటి ఎగ్జాంపుల్ ని తీసుకోండి. ఇక్కడ వాక్ ప్లస్ ఈషహ అన్నప్పుడు మొదటి పదం యొక్క చివరి అక్షరం ఏముంది? కా ఉంది. అంటే వర్గ ప్రథమాక్షరాలైనటువంటి కచట తపలోని ఒక అక్షరమైనటువంటి కా అనేటువంటి లెటర్ ఉంది. అయితే ఇక్కడ ఈషహ అన్నప్పుడు రెండవ పదము అనునాసికతో కాకుండా వేరొక లెటర్ తో మొదలవుతుంది. కాబట్టి ఇది ఏ సంధి అవుతుంది? జస్త్వ సంధి అవుతుంది అనమాట. రెండవ ఎగ్జాంపుల్ చూడండి. వాక్ ప్లస్ మయం. వాక్ ప్లస్ మయం అన్నప్పుడు ఇందులో మొదటి పదం యొక్క చివరి అక్షరం ఏముంది? కా ఉంది. అంటే కచట తపలోని కా అనేటువంటి లెటర్ ఉంది. అలాగే రెండవ పదము మా అనేటువంటి లెటర్ తో మొదలవుతుంది. కాబట్టి మొదటి పదము యొక్క చివరి అక్షరము కచట తపలోని ఏదైనా ఒక లెటర్ ఉండి రెండవ పదము అనునాసికతో మొదలైనట్లయితే అది ఏ సంధి అవుతుంది అంటే అనునాసిక సంధి అవుతుంది. కాబట్టి ఇక్కడ వాక్ ప్లస్ మయం అనేటువంటి సంధి రూపం ఏదైతే ఉందో అది అనునాసిక సంధి అవుతుంది. అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ని కూడా చూద్దాం. షట్ ప్లస్ ఆననహ. షట్ ప్లస్ ఆననహ. షట్ ప్లస్ ఆననహ అన్నప్పుడు మొదటి పదం యొక్క చివరి అక్షరం ఏముంది? టా అనేటువంటి లెటర్ ఉంది. రెండవ పదము అనునాసికతో మొదలవుతే అనునాసిక సంధి అవుతుంది. అనునాసిక కాకుండా వేరొక లెటర్ తో మొదలైనట్లయితే అది ఏ సంధి అవుతుంది? జస్త్వ సంధి అవుతుంది. సో ఇక్కడ షట్ ప్లస్ ఆననాహ అన్నప్పుడు రెండవ పదము అనునాసికతో కాకుండా వేరొక లెటర్ తో మొదలవుతుంది. కాబట్టి ఇది ఏ సంధి అవుతుంది? జస్త్వ సంధి అవుతుంది అనమాట. అలాగే షట్ ప్లస్ మాసాహ. షట్ ప్లస్ మాసాహ అన్నప్పుడు మొదటి పదం యొక్క చివరి అక్షరం ఏముంది? టా ఉంది. ఆపోజిట్ వర్డ్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? మా. అంటే అనునాసికతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఏ సంధి అవుతుంది? అనునాసిక సంధి అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఈ టేబుల్ ని చూస్తూ ఆ ఇచ్చినటువంటి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అది జస్త్వ సంధినా లేదా అనునాసిక సంధినా అనేది గుర్తించాలి. గుర్తించిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఒకవేళ అక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ జస్త్వ సంధి అయినట్లయితే, ఓకేనా, జస్త్వ సంధి అయినట్లయితే ఈ వర్గ ప్రథమాక్షరాలైనటువంటి కచట తపలను వాటికి ఆపోజిట్ లెటర్స్ అయినటువంటి అంటే వర్గ తృతీయాక్షరాలైనటువంటి గజడ దబలతో రీప్లేస్ చేయాలి. ఒకవేళ ఇచ్చినటువంటి ఉదాహరణ అనునాసిక సంధి అయినట్లయితే ఈ వర్గ ప్రథమాక్షరాలైనటువంటి కచట తపలను వర్గ చివరి అక్షరాలైనటువంటి అనునాసికలుగా మార్చాలి అన్నమాట. అంటే ఒక రూపాన్ని విడదీసినప్పుడు అందులో మొదటి పదం యొక్క చివరి అక్షరము కా ఉన్నట్లయితే జస్త్వ సంధిలో కా అనేటువంటి లెటర్ ని ఏ లెటర్ గా మార్చాలి? గా అనేటువంటి లెటర్ గా మార్చాలి. అదే విధంగా అనునాసిక సంధిలో అయితే కా అనేటువంటి లెటర్ ని ఆ వర్గలోని చివరి అక్షరమైనటువంటి ఇన్యాగా మార్చాలి. ఈ విధంగా టాని జస్త్వ సంధిలో అయితే ఢాగా మార్చాలి, అనునాసిక సంధిలో అయితే నాగా మార్చాలి. అదే విధంగా తా అనేటువంటి లెటర్ ని జస్త్వ సంధిలో అయితే ధాగా మార్చాలి, అనునాసిక సంధిలో అయితే నాగా మార్చాలి. అదే విధంగా మొదటి పదం యొక్క చివరి అక్షరం పా ఉన్నట్లయితే దానిని మనము జస్త్వ సంధిలో అయితే బా అనేటువంటి లెటర్ గా మార్చాలి. అదే విధంగా అనునాసిక సంధిలో అయితే మా అనేటువంటి లెటర్ గా మార్చాలి. ఈ విధంగా కచట తపలను జస్త్వ సంధిలో అయినట్లయితే గజడ దబలుగా, అనునాసిక సంధిలో అయితే ఆ వర్గ చివరి అక్షరాలైనటువంటి అనునాసికలుగా మార్చాలి. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ని మనం చూద్దాం. ముందుగా ఈ టేబుల్ ని చూస్తూ జస్త్వ సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో, సంధి రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడదీయడము, కలపడము నేర్చుకుందాం. అయితే ఏ పదాన్నైనా ఏ సంధి రూపాన్నైనా విడదీసేటప్పుడు కానివ్వండి లేదా కలిపేటప్పుడు కానివ్వండి ముందుగా ఆ సంధి పదము అనేటువంటిది లేదా ఆ సంధి రూపము అనేటువంటిది ఏ సంధికి సంబంధించినటువంటిదో ముందుగా గుర్తించాలి.
దానిని బట్టే మనము ఈ టేబుల్ని చూస్తూ దానిని విడదీయడము కానీ కలపడం కానీ చేయగలుగుతాం. కాబట్టి మనం ముందు ఇక్కడ వాక్ ప్లస్ ఈషహ అనేటువంటి పదాన్ని ఏ సంధికి సంబంధించినటువంటి పదమో గుర్తించాలి. అయితే జనరల్ గా మనం ఇక్కడ ఉన్నటువంటి ఉదాహరణలన్నీ కూడా జస్వ సంధికి సంబంధించినవే కాబట్టి వీటిని గుర్తించాల్సినటువంటి అవసరం లేదు. కానీ రేపు ఫైనల్ ఎగ్జామ్ లో ఒకే సంధి నుండి కాకుండా క్వశ్చన్ పేపర్ లో వేరు వేరు సంధుల నుండి పదాలను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ సంధి రూపము లేదా ఆ సంధి పదము ఏ సంధికి సంబంధించినటువంటి పదము అనేది గుర్తించాలి. కాబట్టి ముందుగా మనం ఈ వాక్ ప్లస్ ఈషహ అనేటువంటి పదాన్ని ఏ సంధికి సంబంధించినటువంటి పదమో గుర్తించాలి. ఇక్కడ వాక్ అన్నప్పుడు మొదటి పదము యొక్క చివరి అక్షరం ఏముంది? కా ఉంది. రెండవ పదము ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? ఈ అనేటువంటి లెటర్ తో స్టార్ట్ అవుతుంది. ఇంతకు ముందు చెప్పిన దాని ప్రకారము మొదటి పదము యొక్క చివరి అక్షరము కా ఉండి రెండవ పదము అనునాసికతో కాకుండా వేరొక లెటర్ తో మొదలైనట్లయితే అది ఏ సంధి అవుతుంది? జస్త్వ సంధి అవుతుంది. అయితే ఈ జస్త్వ సంధిలో మనం ఏం చేయాలి? మొదటి పదము యొక్క చివరి అక్షరమైనటువంటి కాని, ఓకేనా, మొదటి పదము యొక్క చివరి అక్షరమైనటువంటి కాని ఆ కవర్గలోని తృతీయ అక్షరమైనటువంటి గగా చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ క అనేటువంటి లెటర్ ని ఏ లెటర్ గా మార్చాలి? వర్గ తృతీయాక్షరమైనటువంటి గగా మార్చాలి. అప్పుడు వాక్ అనేటువంటి పదం ఏమవుతుంది? వాగ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ వాగ్ అనేటువంటి పదాన్ని ఈషహ అనేటువంటి పదానికి కలిపినట్లయితే ఆ సంధి రూపం ఏమవుతుంది? వాగీషహ అనేటువంటి సంధి రూపం అవుతుంది. ఎందుకనగా ఇక్కడ గ్ ప్లస్ ఈ అనే రెండు అక్షరాలను కలిపినప్పుడు ఆ గ్ ప్లస్ ఈ అనేటువంటిది ఏమవుతుంది? గీ అవుతుంది. అప్పుడు వా గ్ ప్లస్ ఈ గీ, మిగిలినటువంటి లెటర్ షహ. కాబట్టి వాగ్ ప్లస్ ఈషహ వాగీషహ అవుతుంది అనమాట. ఇంకొక ఉదాహరణను చూద్దాం. ఇంకొక ఉదాహరణ ఏమిచ్చాడు? అచ్ ప్లస్ అంతః. ఇక్కడ అచ్ అన్నప్పుడు మొదటి పదం యొక్క చివరి అక్షరము ఏ లెటర్ తో ఎండ్ అవుతుంది? చ్ అనేటువంటి లెటర్ తో ఎండ్ అవుతుంది. అదే విధంగా రెండవ పదము ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? ఆ అనేటువంటి లెటర్ తో స్టార్ట్ అవుతుంది. అయితే జస్వ సంధిలో వర్గ ప్రథమాక్షరమైనటువంటి చ అనేటువంటి లెటర్ సంధి చేసినప్పుడు వర్గ తృతీయాక్షరమైనటువంటి జాగా మారుతుంది. అప్పుడు చ అనేటువంటి లెటర్ కాస్త ఏమవుతుంది? జ అవుతుంది అనమాట. అప్పుడు అచ్ అనేది ఏమవుతుంది? అజ్ అవుతుంది. ఇప్పుడు ఈ అజ్ అనేటువంటి పదానికి అంతః అనేటువంటి పదాన్ని కలిపినట్లయితే ఆ సంధి రూపం ఏమవుతుంది? అజంతః అనేటువంటి సంధి రూపం అవుతుంది అనమాట. అంటే ఇక్కడ జ ప్లస్ ఆ చేంజెస్ ఇంటూ జా. అప్పుడు అజ్ ప్లస్ ఆ అజ, మిగిలినటువంటి లెటర్ తహ. అజ్ ప్లస్ అంతః అజంతః అవుతుందన్నమాట. ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు? షట్ ప్లస్ ఆననహ. షట్ ప్లస్ ఆననహ అన్నప్పుడు మొదటి పదం యొక్క చివరి అక్షరం ఏముంది? టా ఉంది. ఆపోజిట్ వర్డ్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? ఆతో స్టార్ట్ అవుతుంది. అంటే మొదటి పదం యొక్క చివరి అక్షరము కచట తపలోని టా ఉండి రెండవ పదము అనునాసికతో మొదలు కాకపోయినట్లయితే అది ఏ సంధి అవుతుంది? జస్వ సంధి అవుతుంది. జస్వ సంధిలో మొదటి పదం యొక్క చివరి అక్షరమైనటువంటి టా అనేటువంటి లెటర్ ఏ లెటర్ గా మారుతుంది? ఆ టవర్గలోని తృతీయ అక్షరమైనటువంటి డగా మారుతుంది అనమాట. అప్పుడు షట్ అనేటువంటిది ఏమవుతుంది? షడ్ అవుతుంది. అంటే ఇక్కడ ట అనేటువంటి లెటర్ ఏ లెటర్ గా మారుతుంది? గా మారుతుంది. అప్పుడు షట్ అనేటువంటి పదం ఏమవుతుంది? షడ్ అవుతుంది. ఇప్పుడు షడ్ అనేటువంటి పదాన్ని ఆననహ అనేటువంటి పదానికి కలిపినట్లయితే అది ఏమవుతుంది? షడాననహ అవుతుంది. ఎందుకంటే షా డ్ ప్లస్ ఆ డా, మిగిలినటువంటి పదము ననహ. అప్పుడు షట్ ప్లస్ ఆననహ అనేటువంటి పదం ఏమవుతుంది? షడాననహ అవుతుంది అనమాట. ఇంకొక ఉదాహరణ చూద్దాం. సత్ ప్లస్ ధర్మః. సత్ ప్లస్ ధర్మః అన్నప్పుడు మొదటి పదం యొక్క చివరి అక్షరం ఏముంది? తా ఉంది. రెండవ పదము ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? అనునాసికతో కాకుండా దా అనేటువంటి లెటర్ తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి అది ఏ సంధి అవుతుంది? జస్వ సంధి అవుతుంది. ఈ జస్వ సంధిలో మనం తా అనేటువంటి లెటర్ ని, వర్గ ప్రథమాక్షరమైనటువంటి తా అనేటువంటి లెటర్ ని ఏ లెటర్ గా మార్చాలి? తా అనేటువంటి లెటర్ ని వర్గ తృతీయాక్షరమైనటువంటి దాగా మార్చాలి. అప్పుడు త్ అనేటువంటిది ఏమవుతుంది? ద అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, త్ అనేటువంటి లెటర్ ఏమవుతుంది? ద అవుతుంది. అప్పుడు సత్ అనేటువంటి పదం ఏమవుతుంది? సద్ అవుతుంది. ఈ సద్ అనేటువంటి పదాన్ని
ధర్మః అనేటువంటి పదానికి కలిపినట్లయితే అది సద్ధర్మః అవుతుంది. ఎలాగనంటే సా సా ద ప్లస్ ధ మిగిలినటువంటి లెటర్ ఏంటి మహ, కాబట్టి సద్ ప్లస్ ధర్మః ఏమవుతుంది సద్ధర్మః అవుతుంది అనమాట. ఇంకా చివరి ఎగ్జాంపుల్ చూడండి, అప్ ప్లస్ జమ్. అప్ ప్లస్ జమ్ అన్నప్పుడు మొదటి పదం యొక్క చివరి అక్షరం ఏముంది పా ఉంది, అంటే కచట తపలోని పా ఉంది. రెండవ అక్షరం దేనితో మొదలవుతుంది అనునాసికతో కాకుండా వేరొక అక్షరంతో మొదలవుతుంది. సో అనునాసికతో కాకుండా వేరొక అక్షరంతో మొదలైనట్లయితే అది ఏ సంధి అవుతుంది జస్త్వ సంధి అవుతుంది. జస్త్వ సంధిలో మనం ఏం చేయాలి, ఈ వర్గ ప్రథమాక్షరమైనటువంటి పాని వర్గ తృతీయాక్షరమైనటువంటి ఓకేనా వర్గ తృతీయాక్షరమైనటువంటి బాగా మార్చాలి. అంటే ఇక్కడ పు అనేటువంటి లెటర్ ని మనం ఏం చేయాలి బు అనేటువంటి లెటర్ గా మార్చాలి. అప్పుడు అప్ అనేది ఏమవుతుంది అబ్ అవుతుంది. ఇక్కడ మిస్టేక్ పడింది, ఇక్కడ అప్ అనేటువంటిది ఏమవుతుంది అబ్ అనేటువంటి పదం అవుతుంది. అప్పుడు అబ్ అనేటువంటి పదాన్ని జమ్ అనేటువంటి పదానికి కలిపినట్లయితే అదేమవుతుంది అబ్జమ్ అవుతుంది, ఎందుకంటే బు ప్లస్ జా అవుతుంది. ఓకేనా బు ప్లస్ జా ఏమవుతుంది జా అవుతుంది. మిగిలినటువంటి లెటర్ ఏంటి ము, అప్ ప్లస్ జమ్ ఏమవుతుంది అబ్జమ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనము అన్ని పదాలను కూడా జస్వ సంధిలోని అన్ని పదాలను కూడా ఈ టేబుల్ ని చూస్తూ కలపడము అనేటువంటిది చేయొచ్చు. అదేవిధంగా ఈ టేబుల్ ని చూస్తూ సంధి పదాలను ఏ విధంగా విడదీయాలి అనేది కూడా ఒకసారి చూద్దాం. అయితే విడదీసేటప్పుడు ముందు మనం ఏం చేయాలి అని చెప్పాను, కలిపేటప్పుడు కానివ్వండి విడదీసేటప్పుడు కానివ్వండి ముందు సంధిని ఐడెంటిఫై చేయాలి, అంటే ఆ సంధిని గుర్తించాలి. అయితే కలిపేటప్పుడు అయితే మనం ఎలా గుర్తిస్తున్నాము, మొదటి పదం యొక్క చివరి అక్షరాన్ని రెండో పదం యొక్క మొదటి అక్షరాన్ని బట్టి అది ఏ సంధి అనేటువంటిది గుర్తిస్తున్నాం. కానీ విడదీసేటప్పుడు ఆ అవకాశం ఉండదు కదా, సంధి పదము కలిసి ఉంటుంది కాబట్టి మనం ఎలా గుర్తించాలి అంటే దానికి కూడా ఒక టెక్నిక్ ఉంది. కలిపి ఉన్నటువంటి సంధి రూపములో లేదా కలిసి ఉన్నటువంటి సంధి పదములో ఏ స్థానంలో సంధి అనేటువంటిది ఏర్పడడం జరిగింది అనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నట్లయితే ఆ సంధిని గుర్తించడము అనేటువంటిది ఈజీ అవుతుంది అనమాట. అయితే కలిసి ఉన్నటువంటి సంధి రూపంలో సంధి స్థానము ఎక్కడ ఉంది అనేది గుర్తించాలి అంటే దానికి నేను 2 టెక్నిక్లు గతంలో చెప్పడం జరిగింది. లాస్ట్ వీడియోలో 2 టెక్నిక్స్ ని నేను చెప్పడం జరిగింది. అందులో మొదటి టెక్నిక్ ఏంటి అని అంటే ఎప్పుడైనా సరే ఒక సంధి పదాన్ని మనం ఉచ్చరించేటప్పుడు, అంటే ఎప్పుడైనా సరే మనం ఒక సంధి పదాన్ని పలికేటప్పుడు ఎక్కడైతే మనము ఆ సంధి పదాన్ని ఆగి పలుకుతామో లేదా ఆ సంధి పదాన్ని పలికేటప్పుడు ఎక్కడైతే మనము విరామము అంటే పాజ్ అనేటువంటిది తీసుకుంటామో ఆ లెటర్ లో సంధి అనేటువంటిది ఏర్పడడం జరుగుతుందన్నమాట. ఇది మొదటి టెక్నిక్. ఇంకా రెండవ టెక్నిక్ ఏంటి అని అంటే ఏదైనా ఒక సంధి పదంలో మధ్యలో ఉన్నటువంటి అక్షరాలలో 2 అక్షరాలు కలిసి ఉన్నట్లయితే, మధ్యలో ఉన్నటువంటి అక్షరాలలో 2 అక్షరాలు కలిసి ఉన్నట్లయితే ఆ అక్షరాలతో కూడుకున్నటువంటి స్థానాన్ని కూడా మనము సంధి స్థానంగా గుర్తించవచ్చు. అయితే ఇక్కడ వాగీషః అన్నప్పుడు రెండవ టెక్నిక్ ని మనం ఇక్కడ అప్లై చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ ఎక్కడ కూడా మధ్యలో 2 అక్షరాలు కలిసి ఉన్నట్టుగా కనిపించడం లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, మొదటి టెక్నిక్ ని మనం యూజ్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. వాగీషః అనేటువంటి ఎగ్జాంపుల్ ని చూడండి. వాగీషః వాగీషః అన్నప్పుడు వాగీషః అంటే మనము ఎక్కడ ఆగి పలుకుతున్నాము, ఎక్కడ మనం పాజ్ తీసుకుంటున్నాము, గి అనేటువంటి లెటర్ లో పాజ్ తీసుకుంటున్నాం. ఇప్పుడు గి అనేటువంటి లెటర్ లో పాజ్ తీసుకుంటున్నాము అంటే సంధి ఎక్కడ ఏర్పడింది, గి అనేటువంటి లెటర్ లో ఏర్పడింది. కాబట్టి గి అనేటువంటి లెటర్ ని విడదీయాలి. అది విడదీసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూడండి, వా వా అనేటువంటిది యాజ్ ఇట్ ఈస్ గా రాసేయాలి. నెక్స్ట్ గి అనేటువంటి లెటర్ ని విడదీయాలి. గి అనేటువంటి లెటర్ ని విడదీసినప్పుడు అది ఏమవుతుంది గ్ ప్లస్ ఈ అవుతుంది. ఇక మిగిలినటువంటి లెటర్ ఏమవుతుంది షహ అవుతుంది. అంటే వాగీషః అనేటువంటి పదాన్ని మనం విడదీసినట్లయితే అది వాగ్ ప్లస్ ఈషః అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇలా విడదీసిన తర్వాత
ఆ మొదటి పదం యొక్క చివరి అక్షరాలను మనము అబ్జర్వ్ చేయాలి. ఆ అబ్జర్వ్ చేసినప్పుడు అందులో మొదటి పదము యొక్క చివరి అక్షరము గజడ దబలోని వర్గ తృతీయాక్షరాలైనటువంటి గజడ దబలోని ఏదైనా ఒక అక్షరం ఉన్నట్లయితే దానిని మనం ఏ సంధిగా గుర్తించాలి? జస్త్వ సంధిగా గుర్తించాలి. జస్త్వ సంధిగా గుర్తించిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? కలిపేటప్పుడు ఏ విధంగానైతే కచట తపలను గజడ దబలుగా మార్చామో అదే విధంగా విడదీసేటప్పుడు గజడ దబలను ఏం చేయాలి? కచట తపలుగా మార్చాలి. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జస్త్వ సంధిలో కావచ్చు, అనునాసిక సంధిలో కావచ్చు, మొదటి పదం యొక్క చివరి అక్షరమే మారుతుంది తప్ప రెండవ పదంలో ఎలాంటి మార్పు అనేది ఉండదు. కాబట్టి దీనిని బట్టి మనం ఏం చేయాలి? రెండవ పదాన్ని బట్టి కాకుండా, రెండవ పదం ఏ అక్షరంతో మొదలవుతుందో అనే దాన్ని బట్టి కాకుండా మనం ఏం చేయాలి? మొదటి పదం యొక్క చివరి అక్షరాన్ని బట్టి మనం సంధిని గుర్తించాలి. ఈ విధంగా మనము మొదటి పదం యొక్క చివరి అక్షరాలు గజడ దబలు ఉన్నట్లయితే, విడదీసినప్పుడు మొదటి పదం యొక్క చివరి అక్షరాలు గజడ దబలు కనిపించినట్లయితే దానిని మనం ఏ సంధిగా గుర్తించాలి? జస్త్వ సంధిగా గుర్తించాలి. గుర్తించిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? గ అనేటువంటి లెటర్ విడదీసేటప్పుడు ఏమవుతుంది? క అవుతుంది. కాబట్టి ఇక్కడ గ అనేటువంటి లెటర్ ని మనం ఏం చేయాలి? రివర్స్ లో విడదీసేటప్పుడు రివర్స్ లో క అనేటువంటి లెటర్ గా మార్చాలి. అప్పుడు వాగ్ అనేది ఏమవుతుంది? వాక్ అవుతుంది. వాక్ ప్లస్ ఈషః వాగీషః. రెండవ పదంలో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి ఇక్కడ వాగ్ అనేది ఏమవుతుంది? వాక్ అవుతుంది. ప్లస్ ఈషః, వాక్ ప్లస్ ఈషః వాగీషః. ఇంకొక ఎగ్జాంపుల్ ని మనం చూద్దాం. సద్ధర్మః. సద్ధర్మః అన్నప్పుడు ఇక్కడ మనం మొదటి టెక్నిక్ ని యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సంధి స్థానాన్ని గుర్తించడానికి మనము మొదటి టెక్నిక్ ని యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే ఈ సంధి పదము మధ్యలో రెండు అక్షరాల యొక్క కలయిక అనేటువంటిది మనకు కనబడుతుంది. కాబట్టి ఎక్కడైనా రెండు అక్షరాలు కలిసి ఉన్నాయి అంటే అది ఏమవుతుంది? ఆ సంధి పదం యొక్క సంధి స్థానం అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ సద్ధర్మః అన్నప్పుడు ఇందులో సంధి స్థానం ఎక్కడుంది? ధాలో ఉంది. కాబట్టి దీనిని విడదీయాలి. విడదీస్తే ఏమవుతుంది? సద్ధర్మః అన్నప్పుడు మొదటి అక్షరం ఏంటి? సా. రెండవ అక్షరం ఏంటి? ధ. ఈ ధ అనేటువంటిది విడదీసినప్పుడు ఏమవుతుంది? ధ ప్లస్ ధ అవుతుంది. ఇక మిగిలినటువంటి లెటర్ ఏంది? ర్మః. అంటే సద్ధర్మః అనేటువంటి పదాన్ని విడదీసినప్పుడు అదేమవుతుంది? సద్ ప్లస్ ధర్మః అవుతుంది. అయితే ఇందులో మొదటి పదం యొక్క చివరి అక్షరం ఏముంది? దా ఉంది. అంటే గజడ దబలోని దా అనేటువంటి లెటర్ ఉంది. ఈ జస్వ సంధిలో దా అనేటువంటి లెటర్ ని ఏం చేయాలి? రివర్స్ లో వర్గ తృతీయాక్షరమైనటువంటి దాని ఏం చేయాలి? ప్రథమాక్షరమైనటువంటి తాగా మార్చాలి. అప్పుడు ద అనేటువంటి లెటర్ ఏమవుతుంది? త్ అనేటువంటి లెటర్ గా మారుతుంది. ద అనేటువంటిది ఏమవుతుంది? రివర్స్ లో త్ అవుతుంది. అప్పుడు సద్ అనేటువంటిది ఏమవుతుంది? సత్ అవుతుంది. ఇక మిగిలినటువంటి పదము ధర్మః. అంటే సత్ ప్లస్ ధర్మః సద్ధర్మః. సత్ ప్లస్ ధర్మః సద్ధర్మః అవుతుంది అనమాట. ఈ విధంగా మనము జస్వ సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలన్నింటినీ కూడా ఈ టేబుల్ ని చూస్తూ మనము కలపడము, విడదీయడము అనేటువంటిది చేయొచ్చు. అదే విధంగా అనునాసిక సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలను కూడా, అంటే సంధి రూపాలను కూడా ఈ టేబుల్ ని చూస్తూ ఏ విధంగా కలపాలి, ఏ విధంగా విడదీయాలి అనేటువంటిది కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా? అనునాసిక సంధిలో మొదటి ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు? వాక్ ప్లస్ మయం ఇచ్చాడు. అయితే వాక్ ప్లస్ మయం అని ఇచ్చినప్పుడు నేనేం చెప్పాను? ఒక సంధి పదాన్ని కలిపేటప్పుడు కానివ్వండి, విడదీసేటప్పుడు కానివ్వండి, ముందు మనం ఏం చేయాలి? సంధి పదము లేదా ఆ సంధి రూపము అనేది ఏ సంధికి సంబంధించినటువంటి రూపము అనేది లేదా పదము అనేటువంటిది గుర్తించాలి. ఇక్కడ వాక్ ప్లస్ మయం అన్నప్పుడు మొదటి పదము యొక్క చివరి అక్షరం ఏముంది? కా ఉంది. మయం అనేటువంటి రెండవ పదము ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? మా అనేటువంటి అనునాసికతో స్టార్ట్ అవుతుంది. అయితే మొదటి పదము యొక్క చివరి అక్షరము కచట తపలోని ఏదైనా ఒక అక్షరం ఉండి రెండవ పదము అనునాసికతో మొదలైనట్లయితే అది ఏ సంధి అవుతుంది? అనునాసిక సంధి అవుతుంది. కాబట్టి దాని ప్రకారం ఇక్కడ వాక్ అనేటువంటి పదంలోని చివరి అక్షరమైనటువంటి కా ఏ లెటర్ గా మారుతుంది? కవర్గలోని చివరి అనునాసిక అయినటువంటి ఇన్యాగా మారుతుంది అనమాట. అప్పుడు వాక్ అనేటువంటిది ఏమవుతుంది? వాంగ్ అవుతుంది. ఈ వాంగ్ అనేటువంటి పదానికి మయం అనేటువంటి పదాన్ని కలిపినట్లయితే వాంగ్మయం అనేటువంటి సంధి రూపం ఏర్పడుతుంది. అదే విధంగా ఇంకొక ఉదాహరణను చూద్దాం.
షట్ ప్లస్ మాసాహ, షట్ ప్లస్ మాసాహ. ముందు మనం ఏం చేయాలి? సంధిని గుర్తించాలి. సంధిని గుర్తించాలి అంటే మనం ఏం చేయాలి? మొదటి పదం యొక్క చివరి అక్షరము, రెండవ పదం యొక్క మొదటి అక్షరాన్ని అబ్జర్వ్ చేయాలి. మొదటి పదం యొక్క చివరి అక్షరం ఏముంది? టా ఉంది. అంటే కచట తపలోని టా అనేటువంటి లెటర్ ఉంది. అలాగే రెండవ పదము ఏ లెటర్ తో మొదలవుతుంది? ఇన్యా, ఇని, నా, నా, మాలోని మా అనేటువంటి అనునాసికతో మొదలవుతుంది. కాబట్టి మొదటి పదము యొక్క చివరి అక్షరము కచట తపలోని ఏదైనా ఒక లెటర్ ఉండి రెండవ పదము అనునాసికతో మొదలైనట్లయితే అది ఏ సంధి అవుతుంది? అనునాసిక సంధి అవుతుంది. ఇప్పుడు అనునాసిక సంధిలో మనము ఈ ట అనేటువంటి లెటర్ ని ఏ లెటర్ గా మార్చాలి? టవర్గలోని చివరి లెటర్ అయినటువంటి, ఓకేనా, టవర్గలోని చివరి అనునాసిక అయినటువంటి న్ గా మార్చాలి. అంటే అప్పుడు ట్ అనేటువంటి లెటర్ ఏమవుతుంది? న్ అవుతుంది. అప్పుడు షట్ అనేటువంటిది ఏమవుతుంది? షణ్ అవుతుంది. ఇప్పుడు షణ్ అనేటువంటి పదానికి మాసాహ అనేటువంటి పదాన్ని కలిపినట్లయితే అది షణ్మాసాహ అనేటువంటి సంధి రూపంగా ఏర్పడుతుంది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ని చూడండి. జగత్ ప్లస్ నాతః. జగత్ అన్నప్పుడు ఇందులో మొదటి పదం యొక్క చివరి అక్షరం ఏముంది? టా ఉంది. రెండవ పదము ఏ లెటర్ తో మొదలవుతుంది? ఏ అక్షరంతో మొదలవుతుంది? అనునాసికతో, ఓకేనా. ఇన్యా, ఇని, నా, నా, మాలోని నా అనేటువంటి అనునాసికతో మొదలవుతుంది. కాబట్టి ఇది ఏ సంధి అవుతుంది? అనునాసిక సంధి అవుతుంది. అయితే అనునాసిక సంధిలో మొదటి పదము యొక్క చివరి అక్షరమైనటువంటి తాని ఏ లెటర్ గా మార్చాలి? తవర్గలోని చివరి అనునాసికగా మార్చాలి. అంటే తవర్గలోని చివరి అనునాసిక ఏమవుతుంది? తాత, దాదా, నా అవుతుంది. కాబట్టి ఇక్కడ త్ అనేటువంటి అక్షరాన్ని, ఓకేనా, ఇక్కడ త్ అనేటువంటి అక్షరాన్ని ఏం చేయాలి? న్ అనేటువంటి అక్షరంగా మార్చాలన్నమాట. అప్పుడు త్ అనేటువంటి అక్షరాన్ని న్ గా మారుస్తే జగత్ అనేటువంటి వర్డ్ ఏమవుతుంది? జగన్ అవుతుంది. ఇప్పుడు జగన్ అనేటువంటి పదాన్ని నాతః అనేటువంటి పదానికి కలిపినట్లయితే ఏ సంధి రూపం ఏర్పడుతుంది? జగన్నాథః అనేటువంటి సంధి రూపం ఏర్పడుతుంది. ఎందుకంటే జగా, ఓకేనా, జగా ఇక్కడ న్ ప్లస్ నా అవుతుంది. మిగిలినటువంటిది ఏంది? తహ. జగత్ ప్లస్ నాతః జగన్నాథః అవుతుంది. అలాగే ఇక లాస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. కకు ప్లస్ నేత. కకు ప్లస్ నేత. కకుప్ అన్నప్పుడు మొదటి పదము యొక్క చివరి అక్షరం ఏముంది? పా ఉంది. అంటే కచట తపలోని పా ఉంది. రెండవ పదము ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? అనునాసికలలో ఒకటైనటువంటి నా అనే లెటర్ తో ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది ఏ సంధి అవుతుంది? అనునాసిక సంధి అవుతుంది. ఈ అనునాసిక సంధిలో పా అనేటువంటి లెటర్ ని మనం ఏ లెటర్ గా మార్చాలి? ఈ టేబుల్ ప్రకారము పా అనేటువంటి లెటర్ ని ఆ వర్గలోని చివరి అనునాసికగా మార్చాలి. పవర్గలోని చివరి అనునాసిక ఏమవుతుంది? మా అవుతుంది. అంటే పాప, బాభా, మా అవుతుంది. అంటే పు అనేటువంటిది ఏమవుతుంది? ము అవుతుంది. అప్పుడు కకుప్ అనేది కకుం అవుతుంది. కకుం ప్లస్ నేత కకుం నేత అవుతుంది. ఈ విధంగా మనం ఈ టేబుల్ ని చూస్తూ అనునాసిక సంధిలో ఉన్నటువంటి అన్ని పదాలను కూడా కలపవచ్చు అనమాట. అదే విధంగా విడదీయడం కూడా ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. ఓకేనా. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్, ఓన్లీ 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అనునాసిక సంధిలోని పదాలను విడదీయడం చాలా సులభం. ఎందుకనంటే ఇక్కడ మొదటి టెక్నిక్ అవసరం లేకుండా రెండవ టెక్నిక్‌తో మనము ఇందులో ఉన్నటువంటి అన్ని పదాలను కూడా మనము విడదీయొచ్చనమాట. దానికి ఎగ్జాంపుల్ మొదటి ఉదాహరణను చూద్దాం. అనునాసిక సంధిలో మొదటి ఉదాహరణ ఏమిచ్చాడు? వాంగ్మయం అనేటువంటి ఉదాహరణనిచ్చాడు. అయితే నేనేం చెప్పాను? ఒక సంధి పదాన్ని విడదీసేటప్పుడు కానీ, లేదా కలిపేటప్పుడు కానివ్వండి, ముందు మనం ఏం చేయాలి? సంధి రూపము అనేటువంటిది ఏ సంధికి సంబంధించినటువంటిది అనేది గుర్తించాలి. కాబట్టి ఇక్కడ వాంగ్మయం అన్నప్పుడు ముందు మనం ఏం చేయాలి? ఈ సంధి రూపంలో సంధి స్థానం అనేటువంటిది ఎక్కడ ఉందో గుర్తించాలి. అయితే ఇక్కడ మొదటి టెక్నిక్ ని మనము ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే సంధి మధ్యలో 2 అక్షరాలు మనకు కలిసి ఉన్నట్టుగా కనబడుతున్నాయి కాబట్టి ఇక్కడ రెండవ టెక్నిక్ ని ఉపయోగించి సంధి స్థానం ఏది అనేది మనం గుర్తించవచ్చు. ఇక్కడ వాంగ్మయం అన్నప్పుడు 2 అక్షరాలు ఎందులో కలిసి ఉన్నాయి? మా అనేటువంటి స్థానంలో కలిసి ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మా అనేటువంటి సంధి స్థానాన్ని విడదీయాలి. సంధి స్థానాన్ని విడదీస్తే ఏమవుతుంది చూడండి. వా మా అన్నప్పుడు అదేమవుతుంది? గ్ ప్లస్ మా గ్మా అవుతుంది. ఇంకా మిగిలినటువంటి వర్డ్ ఏంటి? యం. అంటే వాంగ్మయం అనే పదాన్ని విడదీస్తే అదేమవుతుంది? వాంగ్ ప్లస్ మయం అవుతుందన్నమాట. ఇప్పుడు ఇలా
విడదీసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఆ మొదటి పదము యొక్క చివరి అక్షరము ద్వారా ఇది ఏ సంధి అనేటువంటిది గుర్తించాలి. మొదటి పదం యొక్క చివరి అక్షరం ఏముంది, ఇక్కడ గ ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎలాగైతే జస్వ సంధిలో విడదీసినప్పుడు మొదటి పదం యొక్క చివరి అక్షరాలు గజడ దబలు ఉన్నట్లయితే అది ఏ విధంగానైతే జస్వ సంధి అయ్యిందో అదే విధంగా అనునాసిక సంధిలో విడదీసినప్పుడు మొదటి పదము యొక్క చివరి అక్షరాలు అనునాసికలు అయినట్లయితే అది ఏ సంధి అవుతుంది, అనునాసిక సంధి అవుతుంది. ఇక్కడ ఈ పదాన్ని విడదీసినప్పుడు ఇందులోని మొదటి పదము యొక్క చివరి అక్షరం ఏముంది, అనునాసిక ఉంది. కాబట్టి ఇది ఏ సంధి అవుతుంది, అనునాసిక అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, సంధిని గుర్తించిన తర్వాత ఎలాగైతే జస్వ సంధిలో వర్గ తృతీయ అక్షరాలైనటువంటి గజడ దబలను కచట తపలుగా మార్చామో అదే విధంగా ఇక్కడ వర్గలోని చివరి అక్షరాలైనటువంటి అనునాసికలను మనం ఏం చేయాలి, వర్గ ప్రథమాక్షరాలైనటువంటి కచట తపలుగా మార్చాలన్నమాట. అంటే ఇక్కడ వాంగ్ అన్నప్పుడు ఈ గ్ అనేటువంటి అనునాసిక ఏమవుతుంది, క్ అనేటువంటి లెటర్ గా మారుతుంది. అప్పుడు వాంగ్ అనేది ఏమవుతుంది, వాక్ అవుతుంది. వాంగ్ అనేది ఏమవుతుంది, వాక్ అవుతుంది. రెండవ పదంలో ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా రాసేయాలి. అప్పుడు వాంగ్ ప్లస్ మయం అనేది ఏమవుతుంది, వాక్ ప్లస్ మయం అవుతుంది అనమాట. ఇంకొక ఉదాహరణను చూద్దాం. షణ్మాసాహ, షణ్మాసాహ. అయితే ఈ పదాన్ని విడదీయాలి అంటే ముందు ఏం చేయాలి, సంధి స్థానాన్ని గుర్తించాలి. ఇక్కడ షణ్మాసాహ అనేటువంటి సంధి రూపంలో ఎక్కడ రెండు అక్షరాలు కలిసి ఉన్నాయి, మా అనేటువంటి లెటర్ లో రెండు అక్షరాలు కలిసి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సంధి అనేది ఎక్కడ ఏర్పడింది, మా అనేటువంటి లెటర్ లో ఏర్పడింది. కాబట్టి దీనిని మనం విడదీయాలి. విడదీస్తే ఏమవుతుందో చూద్దాం. మొదటి అక్షరం ఏంటి, షా. రెండవది ఏంటి, సంధి స్థానం ఏంటి, మా. సంధి యొక్క అక్షరం ఏంటి, మా. కాబట్టి మాను విడదీయాలి. మాను విడదీస్తే ఏమవుతున్నది, న ప్లస్ మా అవుతుంది. ఓకేనా, మొదటి అక్షరము షా. అలాగే మా అనేటువంటి లెటర్ ని విడదీస్తే అది ఏమవుతుంది, న ప్లస్ మా అవుతుంది. ఇక మిగిలినటువంటి లెటర్ సాహా. అంటే షణ్మా సాహా అనేటువంటి పదాన్ని విడదీసినప్పుడు అదేమవుతుంది, షణ్ మా సాహా అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయాలి, సంధిని గుర్తించాలి. ఇక్కడ షణ్ అన్నప్పుడు మొదటి పదం యొక్క చివర ఏముంది, అనునాసిక ఉంది. అనునాసిక ఉంటే అది ఏ సంధి అవుతుంది, అనునాసిక అవుతుంది. అనునాసిక సంధి అవుతుంది. ఈ అనునాసిక సంధిలో విడదీసేటప్పుడు నా అనేటువంటి అనునాసికను మనం ఏ లెటర్ గా మార్చాలి, వర్గ చివరి అక్షరమైనటువంటి నా అనేటువంటి అనునాసికను వర్గ ప్రథమాక్షరమైనటువంటి టాగా మార్చాలి. అంటే కలిపేటప్పుడు వర్గ ప్రథమాక్షరమైనటువంటి టా అనేది ఏ లెటర్ గా మారుతుంది, వర్గ చివరి అక్షరమైనటువంటి వర్గ చివరి అనునాసిక అయినటువంటి నాగా మారుతుంది. విడదీసేటప్పుడు వర్గ చివరి అనునాసిక అయినటువంటి నా వర్గ ప్రథమాక్షరమైనటువంటి టాగా మారుతుంది. అంటే ఇక్కడ న అనేటువంటి లెటర్, ఓకేనా, ఇక్కడ న అనేటువంటి లెటర్ ఏమవుతుంది, విడదీసేటప్పుడు ట అవుతుంది. అప్పుడు షణ్ అనేది ఏమవుతుంది, షట్ అవుతుంది. మిగిలినటువంటి వర్డ్ మాసాహ, అంటే షట్ ప్లస్ మాసాహ, షణ్మాసాహ అవుతుంది అనమాట. ఈ విధంగా మనము జస్వ సంధికి సంబంధించినటువంటి అదే విధంగా అనునాసికకు సంబంధించినటువంటి అన్ని రూపాలను కూడా, అన్ని సంధి పదాలను కూడా ఈ టేబుల్ని చూస్తూ కలపడము విడదీయడమే కాకుండా ఆ సంధి రూపాలు లేదా ఆ సంధి పదాలు ఏ సంధికి సంబంధించినటువంటి పదాలు లేదా రూపాలు అనేటువంటిది గుర్తించవచ్చు అన్నమాట.